ఏ స్టార్స్ లేరు. హుషార్ పిక్చర్ సినిమాని ఏ స్టార్స్ ప్రమోట్ చేయడం లేదు. కానీ అంతకు మించి స్టార్ మేకర్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇంతకుముందు మీరు విజువల్ చూశారు. గత 2 రోజులుగా వరంగల్, కరీంనగర్, విజయవాడ ఇంకా తదితర ప్రాంతాల్లో వస్తున్నటువంటి స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, అమోఘంగా ఉంది. నిన్న మేము మా టీము విజయవాడకి వెళ్ళాను. లాస్ట్ సీన్ అయిపోయిన తర్వాత నేను చెప్పేటువంటి డైలాగ్ కి అందరూ కూడా స్టాండింగ్ ఓవియేషన్, అందరూ చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లే కదరా ఆకలి కొన్న కళాకారుడికి పంచభక్ష పరమాన్నాలు. ఆ చప్పట్లే కదరా కళాకారుని వెనక్కిద్దించే ఏకైక సంఘటన. అలాంటి సంఘటనని గత 25 సంవత్సరాల నుంచి ఒక నటుడిగా నిరీక్షిస్తున్నాను. ఆ నిరీక్షణ ఫలించింది అనిపించింది. దాన్ని కారకులైన దర్శక నిర్మాతలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రేక్షక దేవుళ్ళు రేపు 15th రోజు ఈ సినిమా అన్ని థియేటర్ రిలీజ్ అవుతుంది. దీన్ని చూసి మీకు నచ్చితే 10 మందికి చెప్పండి. ఇదే విషయాన్ని నేను విజయవాడలో అడిగినప్పుడు ఒక తల్లి చెప్పింది ఏంటంటే, మంచిమోరా తొడగొట్టి చెప్తున్నా 15th ఆగస్ట్ రోజు హిట్ కొట్టబోతున్నాను. సో 7th క్లాస్ నుంచి నేను స్కూల్లో డ్రామాస్ చేసేవాడిని అండి. మా ఫ్రెండ్స్, మా టీచర్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. అరే బాగుంటావురా, చాలా బాగా చేసావు యాక్టింగ్, చూడడానికి కూడా చాలా స్మార్ట్ ఉంటావు, మంచి అంటే హీరో ఉన్న మెటీరియల్ నువ్వు. సో నేను ఆఫ్టర్ 10th నేను ఐ గెస్ ఐ మైట్ బి రిపీటింగ్ మై సెల్ఫ్ దట్ నేను 5-6 ఇయర్స్ నుంచి పాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి నేను ఆడిషన్స్ ఇస్తూ వచ్చా. సో ఇది లైక్ స్టార్టింగ్ ఆఫ్ మై స్టేజ్. కృష్ణానగర్ లో ఆడిషన్స్ జరుగుతున్నాయి ఫర్ ద మెయిన్ లీడ్. వాళ్ళు కాస్టింగ్ కాల్ అయితే 9:30 అని చెప్పారు టైమ్. బట్ నేను అంటే నా ప్లాన్ ఏంటంటే నేను 8:30కి వెళ్ళిపోతా, అందరికంటే ముందు వెళ్ళి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయిపోదామని నా ప్లాన్. ఫుల్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళా. అక్కడ వెళ్ళేసరికి నాలాంటి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు. సరే ఇంకా ఆడిషన్ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళి ఆ లైన్ లో చేరాను. 9:30కి స్టార్ట్ అయింది ఆడిషన్. నా టైం అంటే నా నంబర్ వచ్చేసరికి 3:34 అయిపోయింది. ఇంకా ఆ రోజు లంచ్ కూడా చేయలే నేను, బికాజ్ ఎక్కడ మళ్ళా నా ఛాన్స్ వస్తే మళ్ళీ నేను ఉండకపోతే, అవైలబుల్ ఉండకపోతే వేరే వాళ్ళకి నా నంబర్ ఇచ్చేస్తారని. సో ఇంకా అలాగున్నా అక్కడ. దెన్ ఆడిషన్ రూమ్ లోకి వెళ్ళా. ఇంకా మళ్ళీ అంటే ఆడిషన్ లో భాగంగా దెన్ అగైన్ ఐ గేవ్ మై డీటెయిల్స్. మళ్ళా లెఫ్ట్ లుక్ అన్నారు, రైట్ లుక్ అన్నారు. దాని తర్వాత మళ్ళీ ఆడిషన్ ఇట్లా స్టార్ట్ చేయబోతున్నా ఒక నోన్ యాక్టర్ వచ్చారు రూమ్ లో. వచ్చి మళ్ళీ డైరెక్టర్ గారిని ఆడిషన్ ఆపి ఆ యాక్టర్ ని రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేశాక మళ్ళీ డైరెక్టర్ గారు అడిగారు యాక్టర్ కి టీ కాఫీ ఏమైనా తాగుతారా అని. సో ఆ యాక్టర్ ఏమో కాఫీ తెప్పొచ్చిండు అన్నాడు. సో డైరెక్టర్ గారు నన్ను చూసి ఇట్లా కళ్ళతోని సైకిల్ చేశారు, అరే వెళ్ళి కాఫీ తీసుకురా. సర్లే అంటే అంత అంటే వెళ్ళి తీసుకొద్దాం, ఏదో చిన్న అవకాశం ఇస్తారులే అని నేను కాఫీ తీసుకొని వచ్చానండి. సర్వ్ చేసా. దాని తర్వాత ఆ కాఫీ కప్లు కూడా నేనే, అంటే వాళ్ళు తాగిన కాఫీ కప్లు కూడా నేనే తీసుకొని బయట డస్ట్బిన్లో వేసాను. అంటే ఆ అవకాశం కూడా నాకు రాలే అన్న. థ్యాంక్ యూ సో మచ్. అభిమాని సార్, నువ్వు కాపీ కప్పులు కదరా, మేము బాత్రూమ్కి అయినాం. ఏదో డైరెక్టర్ ఇట్లా పోతాడు. నా అభిమాని హీరో, నా దేవుడు చిరంజీవి గారిని గుర్తుపెట్టుకొని నా గుండెలు పెట్టుకొని ఇలాంటి బాధలు ఎన్నో భరించానండి. చిరంజీవి గారికి కూడా ఎన్నో బాధలు వచ్చాయి, అడ్డొచ్చాయి. అప్పుడు వాళ్ళు మెగాస్టార్ అయ్యారు. అలా అందరికి ఒకటే చెప్తున్నా, చిరంజీవి గారి లాగా కలమ్మ తల్లికి నేను కిరీటాన్ని కావాలని అనుకోవట్లేదు. కలమ్మ తల్లికి నేను వాళ్ళ పాదాల దగ్గర ఒక చిన్న పుష్పాన్ని అయినా చాలన్నా. దట్స్ ఇట్.
honestly. And నా నా జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది అన్న. ఇంకా నా లైఫ్ బుక్ లో ఫస్ట్ పేజ్ సురేష్ బాబు గారి పేరుతో ఒక పెద్ద హెడ్లైన్స్ తో మొదలైంది. ఆ రోజు బాబు గారు వస్తే నిజంగానే అయ్యప్ప స్వామి గారి రూపంలో వచ్చి నన్ను ఆశీర్వాద్ బ్లెస్ చేసినట్టు అనిపించింది. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్, సార్, ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ట్రస్టింగ్ అస్, ఫర్ ట్రస్టింగ్ మీ, ఫర్ ట్రస్టింగ్ అవర్ హుషార్ పిట్టల్ టీమ్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇంకా నన్ను నమ్మి మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఒక అద్భుతమైన పాత్ర ఇచ్చారు. దాంట్లో నేను ప్రాణం పోసానో లేదో మీరందరూ, ఇంకా నా వర్చువల్ వ్యూవర్స్ 15th ఆగస్ట్ రోజు సినిమా చూసి మీరు జర అది నేను ప్రాణం పోసానో లేదో జర చెప్పండి. అండ్ అలాగే మా చిరంజన్ అన్న మ్యూజిషియన్స్, లిరిసిస్ట్. అండ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఫ్యూ సింగర్స్ నేమ్, మంగ్లీ గారు, ఇంకా వైకం విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇంకా డిఓపి సాయన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ అలాంటి అద్భుతమైన పిక్చరైజేషన్ కోసం. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అంష్. మొత్తానికైతే రిలీజ్ దగ్గరికి వచ్చాము. మీ అందరు చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా హ్యాపీగా ఉంది. మీ అందులో ఫేస్ లో కూడా స్మైల్ ఉంది కాబట్టి ఎనర్జీగా ఉంటారు. మా ప్రెస్ మీట్ కోసం మీరు ఎందుకు ఎనర్జీ ఉంటారు, మా డైరెక్టర్ మధ్యలో కామెడీ చేస్తూ ఉంటాడు కాబట్టి హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ. టైలర్ అందరికీ నచ్చింది కదండి. సినిమా కంటెంట్ అలా చెప్పేసినాం, సాంగ్స్ ఇచ్చేసినాం, అంత అయిపోయింది. సో రిలీజ్ అనేది 15వ తారీఖు 15th ఆగస్ట్ రోజు విడుదల అవుతుంది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక మంచి ఫిలిం తీయగలిగినా కానీ అది ఎలా పోతుందని రోజు నిన్న 2 రోజుల నుంచి నాకు చాలా టెన్షన్ అవుతా ఉంది. ఎందుకు అవుతుందంటే థియేటర్స్ ఎట్లా అవుతుంది, ఏం కథ, నాకు ఆ వయసు తెలియదు కాబట్టి, ఐడియా లేదు కాబట్టి. బెక్కం సార్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు, సురేష్ బాబు సార్, శిరీష్ సార్, ఆల్ ఇండస్ట్రీలో పెద్దలందరూ నాకు ఒక మంచి ఫిలిం తీసినావు నువ్వు, నీకు కంపల్సరీ మేము అందరం సపోర్ట్ ఇస్తామంటున్నారు. చాలా చాలా థ్యాంక్స్. అందరు పెద్దలందరూ కూడా చాలా థ్యాంక్స్. మా టీము ఈ రోజు వరకు, మీరు ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఏ ప్రెస్ మీట్ లో మేము ఎవరిని కూడా పిలిచే అర్హత నాకు లేదో నాకు తెలియదు కానీ, బట్ ఆల్సో వాళ్ళకు టైం లేకపోవచ్చు పెద్దవాళ్ళకు కూడా. అందుకే నేను ఏమనుకుంటున్నా అంటే, సినిమా ఎలా కష్టపడి తీయగలిగాను అదని ఎట్లయినా సరే మా వాళ్ళు ఎవరైతే ఉన్న టీం అందరు కూడా చాలా చాలా కష్టపడ్డ టీం అంతా ఆల్మోస్ట్ ముందుకు రానికి ప్రమోషన్ విషయంలో డైరెక్టర్ గారు కానీ, హీరోయిన్ కానీ, హాన్షి కానీ, హోల్ టీం చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు. లేండి ట్రై 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 బెస్ట్. మనకు ఎవరు లేరు అనుకోవద్దు, మనకు భగవంతుడు ఉన్నాడు, నేచర్ ఉంది కాబట్టి మనకు అందరికీ హెల్ప్ చేస్తాను. అది ఒక్కటి నమ్ముతూ ముందుకు వస్తా ఉన్నాను. ఇది ఒక్కటి మీ అందరు ఫస్ట్ నుంచి గమనించండి, మేమే పోరాడుతా ఉన్నాం. మా పోరాటంలో మీరందరూ వచ్చి మాకు ఖచ్చితంగా విజయాన్ని ఇవ్వండి. ఒక ఆడపిల్ల, తెలుగింటి ఆడపిల్ల, తెలుగు ఫిలిం మన బాగా అన్నట్టు ఒక తెలుగు వాళ్ళం కాబట్టి కొంచెం నేను తెలుగుగా, మీరు అంటారు కదా అందరు క్వశ్చన్ ఒకటే ఉంటుంది, తెలుగు అందరు యాక్టర్ తీసుకున్నాను, తెలుగు డైరెక్టర్ తీసుకున్నాను, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్, అందరు తెలుగు వాళ్ళు ఉంటారు ఈ ఫిలింలో. మన ఇంటి ఆడపిల్ల వాస్తవ గణేష్ లీడ్ రోల్, అన్ష్ ఇద్దరు చేశారు కాబట్టి ఆ అమ్మాయి చాలా కష్టపడి సినిమా ఒప్పుకొని తను ఒక చిట్టి అనే క్యారెక్టర్ ని చాలా చాలా చూసిన వాళ్ళందరూ ఇప్పటిదాకా మనము వరంగల్ కానీ ఎక్కడ కానీ పోయినాక అమ్మాయి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నేను డైరెక్టర్ ఫస్ట్ ఒక వర్డ్ అనాలనుకున్నా. ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు నేను ఆ స్టోరీ మొత్తం చెప్పినప్పుడు ఏదైతే ఊహించుకున్నానో, ఇక్కడ మన వరంగల్ ఫస్ట్ షో జరిగినప్పుడు అరుపులు కేకలు పోగానే డైరెక్టర్ ఒక డైలాగ్ చెప్తా డైరెక్టర్ కి, బంగారం చాలా బాగా తీయగలిగినావు సినిమాని, నాకు సేవ్ చేసిన ఇంతమందికి లైఫ్ ని ఇస్తున్నావు. అంటే సినిమా చేయడం గొప్ప కాదు, సినిమాని సరిగా డబ్బును కూడా నేను పెట్టిన ఖర్చుని సరిగా వాడుకొని దాన్ని కరెక్ట్గా కథ రూపంలో ఎవరికైతే ఏ క్యారెక్టర్ అయితే సూట్ అవుతుందో ఆ క్యారెక్టర్ చేసి వీళ్ళందరూ ఇట్టి చేస్తుంటే డైరెక్ట్ ఒక్కసారి చిన్న క్లాప్స్, పెద్ద క్లాప్స్ కొడితే మా డైరెక్టర్ భయపడుతుండే. పెద్ద క్లాప్స్ అంటావు నువ్వు, పెద్ద క్లాప్. అంతకుముందు నేను స్పీకర్ అండి, అందుకే నేను అయితే మోటివేషన్ స్పీకర్, యాంకర్ కాబట్టి మనకు అలాంటివి వస్తాయి కదా మాటలు. మనం అట్లా మీడియా ముందు మాట్లాడే అలవాటు లేదు కాబట్టి యాంకర్ కూర్చున్నప్పుడు డైలాగ్లు వేరే ఉంటాయి, స్పేస్ మీద మాట్లాడేటప్పుడు వేరే ఉంటాయి ప్రొనౌన్సియేషన్. ఇక్కడ డైరెక్ట్ చాలా గ్రేట్. దాంతో పాటుగా మన డిఓపి రుద్రసాయి గారు, చాలా థ్యాంక్స్. రుద్రసాయి గారు ఫస్ట్ నుంచి మాతో జర్నీ చేస్తా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక సినిమా మీద ఉన్న ప్యాషన్ తనకి, మంచి కథ రావాలి చాలా రోజుల నుంచి ఉంటాను కూడా రుద్రసాయి గారు. సినిమాని చాలా బాగా చూపించగలిగారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు మీరు చరణ్ అర్జున్ గారు అండ్ డైరెక్టర్ గారు రుద్రసాయి గారు, వీళ్ళు ముగ్గురు ఏంటంటే నాకు 3 స్తంభాలు. వీళ్ళు ముగ్గురు నా బంగారాలు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడికి వచ్చినాక చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక ప్రొడ్యూసర్ గా.
నేను అన్నది మీరు విన్నదే. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 ప్లేస్‌లో సినిమా చూశాను. వరంగల్‌లో చూశాను, విజయవాడలో చూశాను. ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ లేరంటున్నారు. మాకు ముగ్గురు అమ్మలు అతిథులుగా ఉన్నారు. ఈ ఫస్ట్ సినిమా పోస్టరు నేను ఉంటున్న హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్‌లో జరిగింది. రెండో అమ్మవారు వరంగల్‌లో ఫస్ట్ ప్రీమియర్ షో జరిగింది నేను పుట్టిన గడ్డ మీద, నా సొంత గడ్డ మీద. భద్రకాళి అమ్మవారి పాదాల కింద ఉన్న శ్రీదేవి మాల్లో జరిగింది. సూపర్ డూపర్ రెస్పాన్స్ ఇచ్చారు హౌస్ఫుల్ కలెక్షన్లతో. మూడోది మా అత్తగారు విజయవాడ క్యాపిటల్ సినిమాస్లో కనకదుర్గ అమ్మవారి పాదాల కింద ఉన్న థియేటర్లో 3వ షో జరిగింది. సో ముగ్గురు అతిథులు ఉన్నాక మాకు ఇంకా ఏ అతిథితో పని ఉంటే మీరు చెప్పండి. సో ముగ్గురు అమ్మల ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయి. ఇది ఫస్ట్ నుంచి మాకు ఏదైతే నమ్మేమో అమ్మల ఆశీస్సులు కూడా మాకున్నాయి. యా, ఈ సినిమా చూసిన తర్వాత నేను తల్లిదండ్రులకు చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ కొంచెం ఓర్చుకొని చూడండి, సెకండ్ హాఫ్ సినిమా చూసి బయటకు వెళ్ళేటప్పుడు చాలా నేర్చుకుంటారు. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే కొంతమందికి కొన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా పర్లేదు ఒక విషయం చెప్పాలంటే ముందు ఒక చిన్న అంశం చెప్పిన తర్వాతనే దాని అసలు విషయం చెప్పాలి. లేదంటే చాలా మంది అనుకోవచ్చు ఇలాంటి సినిమా నేను చూడలేదు, ఏదో గంటన్నర సినిమా పూర్తి చెప్పేసి లాస్ట్ మన 4 నీతులు చెప్తారు అనుకుంటున్నారేమో. ఇది ఫస్ట్ నుంచి మీరు గమనించండి. అంజీ మామ డైలాగ్తో కూడా ఒక ఫస్ట్ హాఫ్లో కూడా ఉంటుంది. సో ఒక క్యారెక్టర్ని ఇన్వెంట్ చేయడం కోసం డైరెక్టర్ చాలా 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 బాగా స్క్రిప్ట్ రాశారు. రెండోది ఏంటంటే, ఈ సినిమా చూస్తున్నంతసేపు కొంతమంది, అందరు కాదు, ఎందుకంటే నేను ఇది 2 సార్లు జనాల్లో చూసిన వ్యక్తిగా చెప్తున్నాను, కొంచెం సిగ్గుపడతారు. సినిమా చూసినప్పుడు కొంచెం సిగ్గుపడతారు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత సిగ్గు తెచ్చుకుంటారు. ఇది గ్యారెంటీ చెప్తున్నాను. ఆడియన్స్ పరంగా నిన్న విజయవాడలో మ్యామ్ అన్నట్టు విజయవాడలో నేనే కొంతమంది, నేను ఎవరికి తెలియదు కదా, నేనే తీసుకున్నాను కొంత, నేను అందరు లేడీస్ని తీసుకున్నానండి. బట్ చాలా మంది అది డబ్బులు ఇచ్చి మేమే టికెట్ బుక్ చేసుకుంటాం అని చెప్పారు. సో మీరందరూ దయచేసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ముగ్గురు అమ్మవార్ల గుడి పేర్లు చెప్పాను. అమ్మవారు ఎప్పుడు అక్కడే ఉంటారు, రోజు అక్కడే ఉంటారు. కానీ ఒక శుభముహూర్తంలో ఒక పండుగ రోజు మనం ఎక్కెళ్ళినప్పుడు జనాల్లో చూసి తోసుకొని వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారితో మనం చూసి దర్శనం చేసుకున్నప్పుడు మీరు ఒక్కటి గమనించండి, చాలా అంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. నార్మల్ డేస్లో అది ఉండదు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మ్యాటర్ అంటే, థియేటర్లో హుషార్ పిట్టల సినిమా చూస్తే మీకు ఆ ఫీల్ ఉంటుంది. ఓటీటీలో లేదా 4 చిన్న మొబైల్లో చూస్తే ఆ ఫీల్ అస్సలు ఉండదు. దయచేసి ఆగస్టు 15కు రండి. ప్రతి ఒక్కరు ఒంటి కథ, ఈ కథ లేని మనిషి అంటూ ఉండడు. ఇది నేను గ్యారెంటీగా చెప్తున్నాను. నేను ప్రతిసారి మాట్లాడినప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాను. ప్రతి ఒంటి కథ, ప్రతి ఇంటి కథ, ప్రతి ఇల్లు కథ, ప్రతి ఊరు కథ, ప్రతి వాడ కథ, ప్రతి స్టేట్లో ఉన్నదే కథ. డైరెక్టర్ గారు మళ్ళీ చెప్తున్నాను, మేబీ సక్సెస్ మీట్లో, అంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడే సక్సెస్ మీట్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక కథతో ఒక 10 సినిమాలు వస్తాయి, 15 సినిమాలు వస్తాయి. ఈ కథతో ఇంకో కథ వస్తే నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి కథతో ఇంకొక సినిమా వస్తే, ఎందుకంటే ఒకే కథ ఉంటుంది. ఈ కథ, ఆ కథే మా డైరెక్టర్ చేశారు. చూసిన తర్వాత ఇంత పెద్ద స్టేట్మెంట్ అంటే అఫ్కోర్స్ ఎందుకు ఇచ్చారని మీరే అనుకుంటారు. ఇలాంటి కథ ఇంకోటి రాలేదు. ఆ పాయింట్ ఏదైతుందో అది ప్రతి ఇంట్లో జరిగే కథ. దయచేసి తల్లిదండ్రులు, జంజి బ్యాచ్, చిన్నళ్ళు, పెద్దలు అందరు వెళ్ళి ఈ సినిమా చూసి పెద్ద సక్సెస్ ఇచ్చి మమ్మల్ని ఇంకా, అఫ్కోర్స్ ఇలాంటి ప్రొడ్యూసర్లు చాలా రావాలి, ఇలాంటి డైరెక్టర్ చాలా రావాలి. మాలాంటి టెక్నీషియన్స్, నేను 25 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. బట్ ఈ సినిమా ఫస్ట్ కమర్షియల్ హిట్ గా నేను తీసుకోబోతున్నాను. దీనికి సహకరించిన చరణ్ అర్జున్కి, డైరెక్టర్ భిక్షుకి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా 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 థ్యాంక్స్. మా ఓన్ గోపాల్ గారికి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. సురేష్ బాబు గారు చాలా థ్యాంక్స్. ఆడియన్స్ మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఆగస్టు 10న థియేటర్ రండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా నా పని అయిపోయింది, వర్క్ చేశాను. ఇచ్చేసిన తర్వాత ఈ సినిమా ప్రజలకు చేరాలి, ఈ సినిమా ఎలాగైనా అందరూ చూడాలన్న తాపత్రయంతో నేను కానీ, చిరంజీవి అన్న కానీ, మేము మాకు తెలిసిన ప్రతి వాళ్ళని పిలిచి ఆ సినిమా చూపించే వాళ్ళము. అది అనుకోకుండా వర్కౌట్ ఎలా అయిందో తెలియదు. అది వేణుగోపాల్ గారి ద్వారా, సురేష్ బాబు గారు, మా కళ నెరవేరింది. అంటే అది అందులో మా ప్రయత్నం లేదు, మేము వేరే రకంగా ప్రయత్నం చేశాం. కానీ ప్రొడ్యూసర్ గారి ద్వారా వెళ్ళడం, సార్ మీరు ముందు మీకు చాలా థ్యాంక్ యూ, సురేష్ బాబు గారికి మీకు. ఎందుకంటే ఇలాంటి ఒక చెయ్యి లేకే మేము ఇంకా ఇక్కడే ఉండిపోయాము. సో ఈరోజు ఒక ఇంత అద్భుతమైన చేతులు మా మీద పడినాయి, మా సినిమా మీద పడినాయి, మీ అందరి దాకా వస్తుంది.
అయితే మీకు చెప్తే కొంచెం అతిశక్తిలా ఉంటది గానీ, నిజంగా నేను ఏమనుకుంటా అంటే, ఈ సినిమాలో నటించిన ప్రతి నటుడు, ప్రతి టెక్నీషియను ఆ మణికొండ ఏరియాలో టిఫిన్ సెంటర్‌ల దగ్గర బైక్‌ల మీద నడుచుకుంటూ అలా అలా వెళ్తూ ఉంటే, వీళ్ళు పెద్ద స్టార్‌లు గదా! వీళ్ళేంటి ఇలా మామూలుగా తిరుగుతున్నారు, వీళ్ళేంటి ఇలా ఉండిపోతున్నారు అనుకుంటాను. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయిపోయింది. వీళ్ళంతా స్టార్‌లయిపోయారన్న భ్రమలో ఉంటాను నేను రోజుకి. ఎందుకంటే ఒక సినిమాలో నటించిన నటులు, టెక్నీషియన్స్ చిన్న చిన్న జీవితాలన్నీ కూడా ఒక రాత్రికి రాత్రి మారబోతున్న దానికి నేను సాక్ష్యంగా ఉండబోతున్నాను. రేపు ఆగస్టు 15వ తారీఖు. వాళ్ళందరి జీవితాలు 16వ తారీఖు నుంచి వేరేలా ఉండబోతున్నాయి. బిఫోర్, తర్వాత, ఆఫ్టర్ ఆ మధ్యలో నేనంటే కొంచెం ఏదో చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు నేనే ఉంటాను. పెద్దగా నాకు నైట్ అంతా మారేదేం కనపడదు. కొంచెం కమర్షియల్ బ్రేక్ వస్తది. మంచి సినిమాలొస్తాయేమో. కానీ వీళ్ళ జీవితాలు చాలా కింద ఎక్కడో స్ట్రగుల్ అవుతూ చిన్న చిన్న రూములలో ఉంటూ నడుచుకుంటూ తిరుగుతుంటారు అక్కడ. ఈ హుషారుపేటలో ఉన్న ప్రతి నటుడు నాకు అంతకుముందు తెలియదు. కానీ ఈ సినిమా నేను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు చూసి వాళ్ళందరూ నాకు చాలా తెలిసిన వాళ్ళలాగా, ఇండస్ట్రీలో వీళ్ళంతా పెద్ద ఫేమస్ నటుల్లాగా అనిపిస్తుంటారు. అందుకే వాళ్ళు బయట ఎక్కడైనా నార్మల్‌గా కనపడితే నేనెందుకు అది డైజెస్ట్ చేసుకోలేకపోతుంటాను. సో నేను ఏదైతే అనుకున్నానో అది తప్పకుండా 15 తర్వాత మీరందరూ వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఈ సినిమా థియేటర్ల దాకా చేరడానికి సురేష్ బాబు గారు, వేణుగోపాల్ గారు ఎంత ఉపయోగపడ్డారో, ఈ సినిమా ప్రజలకి ఈరోజు ఇన్ని సినిమాలు రేపు రిలీజ్ అవుతున్నా కూడా హుషారు పిట్టల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారంటే, మా మడూరు మధు, మా పిఆర్ఓ, అలాగే మీడియా మీరందరూ ఛానల్స్ గాని, పేపర్స్ గాని అసలు ఎంత నిస్వార్థంగా ఈ సినిమాని ప్రమోట్ చేశారంటే, సో అందరి మీద నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది. ఆగస్టు 15 తర్వాత మీ అందరికి కూడా మా అందరి మీద, ఈ సినిమా మీద, మా డైరెక్టర్ భిక్షు మీద, ప్రొడ్యూసర్ గారి మీద, మా టీమ్ అందరి మీద, మా హీరో, హీరోయిన్ అందరి మీద కూడా రెస్పెక్ట్, క్రేజ్ అన్నీ పెరుగుతాయని నాకు బలంగా నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. డే 1 నుంచి కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మీడియా. అండ్ వేణుగోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరొచ్చినా రాకపోయినా సార్ మాత్రం ఒక మంచి గట్టి పిల్లర్‌లా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ సురేష్ బాబు సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్, డీఓపీ సార్, చరణార్జున్ సార్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ అయ్యో! చిరంజన్ సార్ థ్యాంక్ యూ. అండ్ హుషారు పిట్టలు మూవీ అంత పెద్ద స్క్రీన్ మీద అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. పెద్ద పెద్దంగా కేకలేస్తున్నారు, అరుస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సీన్ చేసేటప్పుడు మేము ఇంత కష్టపడ్డాం కదా! ఇలా జరిగింది కదా! అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. ఆ రోజు అక్కడ కూర్చొని చూసేటప్పుడు. ఇంత కష్టపడినందుకు ఫలితమే వరంగల్, విజయవాడ, కరీంనగర్ రివ్యూసే. వాటిల్లో ఒక్కటి నాకు అనిపించింది ఏంటంటే, మా అమ్మమ్మ గారి వయసులో ఉన్న వాళ్ళు వచ్చి కూడా చూసారు. వాళ్ళ మనవరాళ్ళని తీసుకొని. ఐయామ్ సో హ్యాపీ. వాళ్ళు నా దగ్గరకొచ్చి తప్పకుండా హిట్ అవుతుందమ్మా. ఇది ఒక జనరేషన్‌ని మార్చేస్తుంది. చాలా యాక్ట్ చేసావు అని అన్నారు. అండ్ పాపలు కూడా అక్క ఇలా ఇలా అవుతదా అక్క? నేను ఇలా చెయ్యనక్క. నేను మా వాళ్ళని మంచిగా చూసుకుంటానక్క అని చెప్పి మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా అర్థం చేసుకుంటున్నందుకు. అండ్ రేపు 14థ్ మోసపేట్, లక్ష్మీ కళ అండ్ ఏఆర్‌టి, ఏఎంబీ అన్నీ మన షారుఖ్‌లో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఆగస్ట్ 15థ్ రోజు రిలీజ్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.